అడుగుజాడల్లోనే మీరు నడుస్తూ ఉన్నారు తప్ప మీరు ఏదైనా సొంతంగా ఆలోచన చేయగలిగారా? ఆ ఫండ్ని ఏ రకంగా ఖర్చు పెట్టాలి పిల్లల కోసం అని ఆలోచన చేయగలిగారా? లేదు. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్, ఎంతో మంది పిల్లలకి విద్యా దీవెన వసతి దీవెన కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత పేదవాళ్ళైనా కూడా పెద్ద పెద్ద చదువులు చదివించుకోవటానికి ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా వెనకడుగు వేయలేకపోయారు అన్నాడు. ఈరోజు మీరు అంటే ప్రాపర్ గైడ్ లైన్స్, అంటే నేను చూసినటువంటి తల్లికి వందనం గైడ్ లైన్స్లో మీరు చూస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకున్న వాళ్ళకి తల్లికి వందనం వర్తించదంట. సో ఈ రకంగా చాలా వరకు ఏవో వాళ్ళు పెట్టారు. 300 యూనిట్ల కన్నా ఎలక్ట్రిసిటీ కాలకూడదు, 4 వీలర్ అవన్నీ మనం కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమలు చేశారో అదే వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అన్నదాత సుఖీభవ, ఈరోజు ఈ దేశానికి రైతే వెన్నుముక్క అని మనందరం కూడా చెప్పుకుంటాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద 13,500 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇవ్వడం జరిగింది, వైఎస్ఆర్ రైతు భరోసా అండ్ పిఎం కిసాన్ కింద. కానీ ఈరోజు మీరు అన్నదాత సుఖీభవ అని పేరు చెప్తున్నా రైతులందరికీ గుర్తుకొచ్చేది రైతు భరోసా మాత్రమే. ఈరోజు మీరు కేటాయించినటువంటి బడ్జెట్ చూస్తే రైతులకి ఏమాత్రం అందజేస్తారనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంది. ముఖ్యంగా అంటే నేను ఒక గిరిజన మహిళగా నేను మాట్లాడుతూ ఉన్నా. మా గిరిజన ప్రాంతానికి సంబంధించి పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి నిరుపేద గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించి కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 13,500 రూపాయలు భరించి ఆనాడు రైతులకు ఇవ్వడం జరిగింది. ఇన్ టైంలో సబ్సిడీలో విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు గ్రామాల్లో చూసుకుంటే సచివాలయం పక్కనే ఒక రైతు భరోసా కేంద్రాలు, కియోస్కి ద్వారా మీకు నచ్చినటువంటి విత్తనాలు, మీకు నచ్చినటువంటి ఎరువులు అవన్నీ కూడా మీరు స్వయంగా రైతులే వాళ్ళు బుక్ చేసుకునే పరిస్థితి ఆ రోజు ఆ రకంగా అవగాహన కల్పించడం జరిగింది. రైతులకి వెన్నుదండుగా నిలబడి ఈరోజు రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుందని ఒక ఆలోచన చేసి ఉచిత విద్యుత్ కానివ్వండి అన్నీ కూడా రైతులకి సహకారం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఈరోజు మీరు వ్యవసాయం అగ్రికల్చర్తో పాటు ఎలైడ్ సెక్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్లో కూడా మీరు ఏ మాత్రం కూడా ఈరోజు రైతులకి అండగా నిలబడినటువంటి పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకి కూడా 18 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి నెల 1,500 రూపాయలు అన్నారు. అది సంవత్సరానికి లెక్కేసుకుంటే 18,000 రూపాయలు అవుతా ఉంది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత పెట్టారు. మీరు చేయూత తీసేసి ఈరోజు ఆడబిడ్డ నిధి అని అంటున్నారు. మేము సంవత్సరానికి ఇవ్వగలిగాము, మీరు నెల నెల ఇస్తామంటున్నారు. కానీ ఈ రోజు వరకు మొదటి బడ్జెట్ సెషన్స్లో కానివ్వండి, మొన్న జరిగినటువంటి బడ్జెట్ సెషన్స్లో కూడా కనీసం ఆ పథకానికి ₹1 కూడా అలొకేట్ చేయకపోవడం అనేది, సో ఏ రకంగా వాళ్ళు ఈరోజు ఆడపిల్లలందరినీ కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది కూడా మనందరం కూడా గమనించాలి. అదేవిధంగా ఈరోజు మహిళలకి ఉచిత బస్, ఆ రోజు మహిళలకి ఉచిత బస్సు అనేది దాని యొక్క నియమాలు ఏమి చెప్పలేదు, ప్రతి మహిళకు కూడా ఉచిత బస్సు అని. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సెషన్స్లో మాట్లాడినప్పుడు, అసెంబ్లీ మన మండలిలో మాట్లాడినప్పుడు వాళ్ళు పరిమితి క్రియేట్ చేశారు. ఏ జిల్లాకి ఆ జిల్లాకి మాత్రమే ఆ మహిళలకి ఉచిత ప్రయాణం అని. గిరిజన శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు ఆవిడ మాట్లాడుతున్నారు, ఎంత ఎటకారంగా మాట్లాడుతున్నారో. ఉచిత బస్సు అన్నాము కానీ విజయనగరం వాళ్ళు తీసుకెళ్లి తిరుపతిలో ప్రయాణం చేయడానికి కాదు, తిరుపతి వరకు వెళ్ళడం కాదు అని చెప్పేసని. మరి ఆ రోజు మీరు ఎలక్షన్ ముందు మీరు ఎందుకు చెప్పలేకపోయారు? మహిళలకి రాష్ట్రం అంతా ఉచిత బస్సు అని ఎందుకు మీరు రాంగ్ ప్రొపగండా చేశారు? ఆ క్యాంపెయినింగ్లో మీరు ఎందుకు అలా మాట్లాడారు? కాబట్టి అంటే అవగాహన లేని మాటలు. నిజంగా ఒక పథకాన్ని మనం ప్రవేశపెట్టామని అంటే దానికి ఎంత బడ్జెట్ ఉంటుంది, ఆ పథకానికి ఎంతమంది లబ్ధిదారులు వస్తారు, సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇది సాధ్యమా అని కనీసం ఒక ఆలోచన చేయకుండా 40 years రాజకీయంగా నేను చాలా అనుభవజ్ఞుండి, నా అంత తెలియగలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరని గొప్పలు చెప్పుకున్నటువంటి
చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఇంత అసాధ్యమైనటువంటి పథకాలు, సాధ్యం కాని పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలకి 4-5 రెట్లైనా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఎలాగ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి హామీలు ఇవ్వగలిగారు? మీరు ఈ రకంగా ఇంతటి మోసం అనేది నిజంగా ఏ నాయకుడు కూడా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసి ఉండరు. అదేవిధంగా యువగలం మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రనే కాపీ కొట్టి పాపం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా యువగలం అని స్టార్ట్ చేశారు. ఏం గలం ఎత్తడానికి యువగలం చేశారో మనకు అర్థం కాల, ఎక్కడ నడిచారో కూడా అర్థం కాల. కేవలం పేపర్లో మాత్రమే ఇన్ని కిలోమీటర్లు ఇన్ని నడిచావు, ఎక్కడ కనీసం వాళ్ళు ఫేవర్గా ఉన్నటువంటి మీడియా కూడా యువగలాన్ని చూపించలేకపోయింది. అదేవిధంగా ఏదైతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు దాదాపుగా 20 లక్షల మంది పైగా ఉన్నారు. వాళ్ళందరికీ నెలకి 3,000 రూపాయలు క్యాలిక్యులేట్ చేసుకుంటే సంవత్సరానికి 36,000 రూపాయలు. ఈరోజు దానికి ఎంత బడ్జెట్ అవసరం పడుతుంది? ఈరోజు కనీసం యువగలం కింద ఒక బడ్జెట్ ఏదైతే నిరుద్యోగ భృతికి ఏదైనా బడ్జెట్ అలొకేట్ చేయగలిగారంటే అది కూడా లేదు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. అంటే సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి. వీరు మరి దిగ్విజయంగా ఇది మంచి ప్రభుత్వము పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు. ఈ మంచి ప్రభుత్వంలో ఈ సంవత్సరం కాలం పాటు ఎంతమందికి ఉద్యోగాలు తీశారనేది వాళ్ళు మనస్సాక్షిగా వాళ్ళని ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఈరోజు యువకుల్ని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్, సచివాలయం ఉద్యోగాలు, అదేవిధంగా బెవరేజెస్ కంపెనీస్లో ఉద్యోగాలు కల్పించడం జరిగింది. కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. MDO వెహికల్స్ ఏదైతే మన ఎంతో దుర్మార్గంగా తొలగించారో దాంట్లో చాలామందికి అవకాశాలు కల్పించారు. సో ఇన్ని ఉద్యోగాలు తీసినప్పటికీ కూడా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవాలి, ఏ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేయాలని ఒక అబద్ధపు ప్రచారాన్ని ఈ రోజు వరకు కూడా టీడీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. సో నిరుద్యోగ భృతి అనేది స్కిల్ డెవలప్మెంట్లో మరి ఇప్పటికొచ్చి ఎన్ని యాక్టివిటీస్ చేశారు, ఎక్కడ వాళ్ళకి అందరికి ట్రైనింగ్స్ ఇచ్చారు, ఎంతమందికి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించారనేది నిజంగా వాళ్ళందరూ కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సిలిండర్స్ పాపము మహిళలందరినీ కూడా ఎంతో బ్రహ్మాండంగా మహిళలందరూ కూడా ఫిదా అయిపోయినటువంటి ఒకటి ఏముందంటే పాపం ఇయర్లీ 3 సిలిండర్లు ఇస్తాము అని చెప్పేసి అని మోసం. ఆడవాళ్ళ కళ్ళల్లో కట్టెల పొయ్యి మీద వండితే కన్నీళ్లు చూడలేనటువంటి టీడీపీ నాయకులు బ్రహ్మాండంగా మీకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేస్తాము, గారెలు బూర్లు వండి పెట్టి మనం క్యారేజ్లు అన్నీ కూడా లోకేష్ గారికి పంపించాలా. ఎంత ఎంత స్టంట్ అంటే చూడండి, పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళడము, ఇటు ముఖ్యమంత్రి గారు ఆ ఇంటికి వెళ్ళి టీ కాలుస్తారు, అది కాసేటప్పుడు కనీసం గ్యాస్ సిలిండర్ కూడా స్టవ్ కూడా వెలిగించరు, అలాగే వడగట్టేసి ఇచ్చేసి తాగేస్తూ ఉంటారు. అదేవిధంగా అదే దానిలో ఈ మంత్రులు కూడా అదే ఫాలో అవుతూ ఉన్నారు. అంటే ఏం చేసినా కూడా మొన్న ఎక్కడ నేను కూడా సోషల్ మీడియాలో చూశానండి, ఒక కేంద్ర మంత్రి ఆయన రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన కీరాలు అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయనే స్వయంగా దిగి వాళ్ళు బాగోగులు తెలుసుకొని కీరా కొనుక్కునే పరిస్థితి ఆ రోజు మనం చూసాం. దాన్నే సేమ్ కట్ కాపీ అండ్ పేస్ట్ సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయనే రైతు బజార్కి వెళ్ళి ఆయన కూడా కీరాయే కొన్నాడంట. పాపం అక్కడ ఇంక ఏ వెజిటేబుల్ కూడా దొరకలేదు, చాలా వెజిటేబుల్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా కీరాయే కొనాలనిపించిందంట, ఆయన కూడా కీరాయే కొని అది కూడా స్టంట్. సో ఇన్ని రకాలుగా అంటే కనీసం అవతల వాడు మనం చేసే
మన స్థాయి ఏంటి, మనం ఏ రకంగా నడుచుకోవాలి, అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి వివక్ష లేకుండా ప్రజల యొక్క ప్రయోజనాలే ముఖ్యంగా మనం పరిపాలన చేయాల్సినటువంటి బాధ్యత గల పొజిషన్లో మన ప్రజలు పెట్టినప్పుడు మనం చెయ్యాలి కదా. అది మానేసి ఈరోజు ఇలాంటి యొక్క యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటారా అనే ఆలోచన కూడా లేకుండా ఈ రకంగా పాలన చేస్తూ ఎంతో హుందాగా ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఎంటైర్ టెన్యూర్లో 5 yearsలో కరోనా 2 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడ కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా దిగ్విజయంగా ప్రతి ఒక్క పథకానికి పేదవాడికి చేర్చి దాదాపుగా 2,48,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లో వేస్తే దాన్ని ఎటకారం చేయడం. మరి ఈరోజు మీరేం చేస్తూ ఉన్నారు? మీకు అన్ని సానుకూలమైనటువంటి పరిస్థితులు, కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సపోర్టు వచ్చినప్పటికీ కూడా సంవత్సరం కాలం పాటు మీరు ఎంత అప్పు చేశారు అని అంటే దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయల వరకు అప్పు చేశారు. మీరు ఈ అప్పు చేసిందంతా కూడా మరి ఏ పథకానికి మీరు ప్రజలకు ఇవ్వడం జరిగింది? జగనన్న చెప్పినట్టుగానే డీబీటీ అంటే దోచుకోవటం, పంచుకోవటం, తినటం. అంతేగాని ఈరోజు ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి జగనన్న ఎప్పుడు చెప్తా ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇప్పుడు మనం ఏదైతే అంబేద్కర్ గారి స్టాచ్యూని మనం విజయవాడ నడిబొడ్డున మనం నిలబెట్టుకోవటం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటాం దాన్ని. ఈరోజు నిజంగా ఒక రోల్ మోడల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ నిలబడితే ఈరోజు వెన్నుపోటుకి రోల్ మోడల్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే వెన్నుపోటు గుర్తుకొచ్చే పరిస్థితి మనందరం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆ రోజు మనందరం కూడా చూసాం సిద్ధం సభలు ఎంత దిగ్విజయంగా సిద్ధం సభలు జరిగాయో. జగన్మోహన్ రెడ్డి గారు పదే తను అన్నటువంటి మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వి ఆల్ విల్ బి ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పారు. ఎప్పటికైనా కూడా ప్రజల వైపే మా ఆలోచనలు, ప్రజల యొక్క ప్రయోజనాల కోసమే మా యొక్క ఆలోచనలు ఉంటాయి, ప్రజల వైపే మేము నిలబడతామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట నిజంగా ఈరోజు మా అందరికి కూడా స్ఫూర్తిదాయకం. ఈరోజు నిజంగా మహిళా సాధికారత, ఈరోజు ఎంతమంది మహిళలు మనం ఒక చోటికి చేరగలిగాం. మహిళల్ని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా చేయూతనిచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. నిజంగా 2029లో మళ్ళీ మా సోదరి మనందరూ చెప్పినట్టుగానే మనందరి లక్ష్యం ఒకటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవాలి. చేసుకునేంత వరకు మహిళా శక్తి ఖచ్చితంగా జగనన్న వైపు ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.